హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ప్రిటీ లేథల్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ రన్ టైం అయితే 1 hour 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ బెలరనర్స్ అయితే ఉంటారన్నమాట. వాళ్ళు ఒక షో చేయడానికి బుడపెస్ట్ కి వెళ్తున్న టైంలో వాళ్ళ బస్ అయితే ఒక ఫారెస్ట్ లో బ్రేక్ డౌన్ అయిపోద్ది. అక్కడ నుంచి వాళ్ళ దగ్గరలో ఉన్న ఒక హోటల్ కి అయితే వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం జరుగుద్ది. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, మరి ఈ బెలరనర్స్ ఏం చేశారు, వీడి చుట్టూ నడుస్తుంది ఈ ప్రిటీ లేథల్ అన్న మూవీ. ఇక నాకు ఎలా అనిపించింది అంటే ఈ మూవీ ఇట్ వాజ్ యావరేజ్ వాచ్ బై. టైం పాస్ ఏం లేవు, ఎంటర్టైన్ పర్పస్ లో ఒక మూవీ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ బెలరైనా కాన్సెప్ట్, డాన్స్ ఇదంతా కూడా కొంచెం నా క్రైమ్ థ్రిల్లర్ లోకి అయితే యాడ్ చేస్తారన్నమాట. సో అది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అటు మధ్యలో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి అన్నమాట. కరెక్ట్ గా మూవీ 1 hour అయిపోయిన తర్వాత ఒక డాన్స్ సీక్వెన్స్ తో ఫైట్ వస్తుంది అనమాట. అది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా కామ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మంచి ఫైట్ సీక్వెన్స్ అయితే పెట్టుకుంటారు. అది బాగా నచ్చింది. అండ్ గర్ల్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. అండ్ అవంతిక పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇన్నోసెంట్ గా బాగా క్యూట్ గా అనిపిస్తుంటుంది. బాగుంటుంది కొన్ని చోట్ల. అండ్ మూవీ కూడా టెక్నికల్లీ విజువల్లీ మంచిగా ఎంటర్టైన్ పర్పస్ లో అలా ఒక ఫ్లో లో అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మరి సోది కూడా ఏముండదు, త్వరగానే తీసుకెళ్లిపోతారు మూవీ స్టోరీలోకి. అండ్ మొత్తం ఫాస్ట్ పేసింగ్ ఉంటుంది మూవీ అంతా కూడా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చాలా ఫోర్స్డ్ గా ఉంటుంది అనమాట. ఈ బెలరైనా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కూడా మెయిన్ గా వన్స్ ఆ హోటల్ కి వెళ్ళిన తర్వాత ఏ థీమ్ అయితే ఇంట్రొడ్యూస్ అవుద్దో ఆ క్రైమ్ ప్లాట్ అదంతా కన్విన్సింగ్ ఉండదు అనమాట. చాలా ఫోర్స్డ్ గా క్రియేట్ చేస్తారు. అసలు సంబంధమే ఉండదు అసలు. మూవీ వెళ్ళి డ్రామా, ఆ ఫైట్లు, యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా సెటప్స్ లాగా ఉంటాయి. కానీ ఏదో పెద్ద స్టోరీ నడిపిద్దాము, నరేషన్ గొప్పగా క్రియేట్ చేద్దాం, మంచి హై ఇద్దాము, మంచి ట్విస్ట్లు ప్లాన్ చేద్దాం, ఇలాంటివి కూడా ఏమీ లేవు. మొత్తం మూవీ అంతా కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ అయితే వరస్ట్ క్లైమాక్స్ ఏం చెప్తా, అస్సలు బాగోదు భయ్యా. 1 hour 30 minutes మూవీ దాటకూడదు, ఇంకా అక్కడతోనే క్లోజ్ చేసేది ఏదోలాగా అని చెప్పేసి ఇంకా వెంటనే క్లోజ్ చేసేస్తారు. క్లైమాక్స్ అనేది సడన్ క్లోజర్, అస్సలు వర్కౌట్ అవుతుంది. ఓ బిల్డప్ వేస్తుంటారు ఒక వెళ్ళడానికి, వాడు వచ్చిన తర్వాత వెంటనే క్లైమాక్స్ అయిపోతే మూవీ అయిపోద్ది. ఇది అక్కడ దిక్కుమల్లి క్లైమాక్స్ రా ఫీల్ అయితే వచ్చింది నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు అది. ఇంతపై అంతకు మించి అయితే చెప్పుకోవడానికి పెద్దగా మూవీలో ఏం లేదు. జస్ట్ టైం పాస్ కి ఎంటర్టైన్ పర్పస్ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. ఫ్యామిలీతో చూడొద్దు. లాంగ్వేజ్ పరంగా అండ్ కొంచెం ఎక్స్పోజింగ్ పరంగా సీన్స్ అయితే ఉంటాయి. సో వాటి వల్ల ఇబ్బంది పడతారు. ఓకే, మీకు వీడియో నస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.